ట్రేడింగ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రైస్, అవునా? ప్రైస్ ఎక్కడికి వెళ్తే మార్కెట్ అక్కడికి వెళ్తుంది, ప్రైసే కింగ్ అనుకుంటాం. కానీ తెర వెనక ఇంకో కథ నడుస్తుంటుంది. మార్కెట్ యొక్క అసలు స్టోరీని చెప్పే ఒక పవర్ ఉంది. అదే వాల్యూమ్. చాలామంది ట్రేడర్స్ దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇదే ఒక ట్రేడర్ సీక్రెట్ వెపన్గా ఎలా మారుతుందో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్. మనం ట్రేడింగ్ చార్ట్స్ చూడటం స్టార్ట్ చేసిన కొత్తలో అందరం చేసే ఒక కామన్ మిస్టేక్ ఇది. వాల్యూమ్ బార్స్లో గ్రీన్ కనిపిస్తే వావ్, బయర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు అనుకుంటాం. అదే రెడ్ బార్ కనిపిస్తే అమ్మో, సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు అనుకుంటాం. చాలా సింపుల్గా, లాజికల్గా అనిపిస్తుంది కదూ. కానీ నిజంగా అదేనా అసలు కదా? అస్సలు కాదు. కంప్లీట్గా తప్పు. ఇది ట్రేడింగ్లో ఉన్న అతిపెద్ద అపోహల్లో ఒకటి. వాల్యూమ్ బార్ కలర్ అనేది అసలు స్టోరీలో జస్ట్ ఒక చిన్న పార్ట్ అంతే. ఆ కలర్స్ వెనక దాగున్న అసలు పవర్ ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరే, అయితే ఈ కలర్స్ కన్ఫ్యూజన్ని కాసేపు పక్కన పెడదాం. అసలు వాల్యూమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వాల్యూమ్ని మార్కెట్లో ఉన్న క్రౌడ్ లేదా జనంలా ఊహించుకోండి. ఒక ప్రైస్ దగ్గర ఎంతమంది జనాలున్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేదే ఈ వాల్యూమ్. టెక్నికల్గా చెప్పాలంటే ట్రేడింగ్ వాల్యూమ్ అంటే ఒక పర్టికులర్ టైంలో ఎన్ని షేర్లు లేదా కాంట్రాక్టులు చేతులు మారాయి అని చెప్పే ఒక నంబర్ అంతే. మరి ఆ గ్రీన్, రెడ్ కలర్స్ ఏంటి అంటారా? అవి కేవలం ఆ టైంలో ప్రైస్ పైకి వెళ్ళిందా లేక కిందకి వచ్చిందా అని మాత్రమే చెప్తాయి. సో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న గ్రీన్ బార్ కంటే ఒక పెద్ద రెడ్ బార్ వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఇక్కడ కలర్ ముఖ్యం కాదు, బార్ సైజ్, అదే పరిమాణం చాలా ముఖ్యం. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలజీ చూద్దాం. లో వాల్యూమ్ని ఒక లగ్జరీ లూయిస్ విటన్ స్టోర్లాగా అనుకోండి. అక్కడంతా ఎక్స్క్లూజివ్గా, కాస్ట్లీగా ఉంటుంది. కొంతమంది మాత్రమే కొనగలరు, పాల్గొనగలరు. మరి హై వాల్యూమ్, అది మన ఢిల్లీలోని చాందినీ చౌక్ మార్కెట్ లాంటిది. ఎప్పుడూ రద్దీగా, సందడిగా ఉంటుంది. అందరూ వచ్చి పాల్గొంటారు. సో హై వాల్యూమ్ అంటే ఆ ప్రైస్ లెవెల్లో మార్కెట్లో చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అని అర్థం. ఇంకో పవర్ఫుల్ కొటేషన్ ఉంది. ప్రైజ్ కార్ అయితే వాల్యూమ్ పెట్రోల్. ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదూ. ఆలోచించండి, పెట్రోల్ లేని కారు ఎంత దూరం వెళ్తుంది? అస్సలు కదలదు. సేమ్ వాల్యూమ్ సపోర్ట్ లేని ప్రైజ్ మూమెంట్ కూడా అంతే. అది చాలా వీక్గా ఉంటుంది, నమ్మశక్యంగా ఉండదు. అలాంటి మూవ్ ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఎక్కువసేపు నిలబడలేదు. ఓకే, ఇప్పటిదాకా వాల్యూమ్ అంటే క్రౌడ్ అని, ఫ్యూయల్ అని అర్థం చేసుకున్నాం. అంతా బావుంది. కానీ ఒక ట్రేడర్గా దీన్ని మన ట్రేడ్స్లో ఎలా ఉపయోగించాలి? వాల్యూమ్ మనకు 4 చాలా ఇంపార్టెంట్ సిగ్నల్స్ పంపుతుంది. ఆ 4 సిగ్నల్స్ని అర్థం చేసుకున్నామంటే మన మార్కెట్ లాంగ్వేజ్ని నేర్చేసుకున్నట్టే. ఆ 4 సిగ్నల్స్ ఏంటంటే: 1. ఒక మూవ్లో ఎంత బలముంది. 2. మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా. 3. ఒక బ్రేకౌట్ నిజమైనదా కాదా అని కన్ఫర్మ్ చేయడం. మరియు 4. ట్రెండ్ రివర్స్ అవ్వబోతోందని ముందుగానే హెచ్చరించడం. ఇవి ఒక ట్రేడర్ టూల్ కిట్లో ఉండాల్సిన పవర్ఫుల్ వెపన్స్ అన్నమాట. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. మొదటిది, ఒక మూవ్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది. సింపుల్. ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ కూడా హెవీగా పెరుగుతుందంటే దానర్థమేంటి? పెద్ద ప్లేయర్స్ అంటే స్మార్ట్ మనీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఫండ్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయని అర్థం. ఇది చాలా స్ట్రాంగ్, నమ్మదగిన మూవ్. అలా కాకుండా ప్రైస్ పెరుగుతోంది కానీ వాల్యూమ్ చాలా తక్కువగా ఉందనుకోండి, ఆ మూవ్లో పెద్దగా దమ్ము లేదని అర్థం. అది కేవలం చిన్న చిన్న ట్రేడర్స్ చేస్తున్న హడావిడి తప్ప ఇంకేం కాదు. ఇక రెండో సిగ్నల్, ట్రెండ్ కంటిన్యూ అవుతోందా లేదా అనేది. ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది, ప్రైస్తో పాటు వాల్యూమ్ కూడా పెరుగుతూ వెళ్తోందంటే ఆ ట్రెండ్ చాలా హెల్దీగా ఉంది, ఇంకా పైకి వెళ్లే ఛాన్స్ ఉంది అనే అర్థం. కానీ ప్రైస్ పైకి వెళ్తోంది, కానీ వాల్యూమ్ మాత్రం తగ్గుతూ వస్తోందనుకోండి, అదొక వార్నింగ్ బెల్ అన్నమాట. ఆ ట్రెండ్ తన బలాన్ని కోల్పోతోంది, త్వరలోనే రివర్స్ అవ్వొచ్చు అని మనకొక హింట్ ఇస్తోంది. సేమ్ రూల్ డౌన్ ట్రెండ్కి కూడా వర్తిస్తుంది. మూడోది, బ్రేకౌట్ కన్ఫర్మేషన్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ డబ్బు పోగొట్టుకునేది ఇక్కడే. ఒక ఇంపార్టెంట్ ప్రైస్ లెవెల్ని స్టాక్ దాటినప్పుడు, అంటే బ్రేకౌట్ ఇచ్చినప్పుడు, వాల్యూమ్ కూడా భారీగా పెరిగితేనే అది నిజమైన బ్రేకౌట్ అని నమ్మాలి. ఒకవేళ వాల్యూమ్ సపోర్ట్ లేకపోతే అది ఖచ్చితంగా ఒక ట్రాప్. దాన్ని ఫేకౌట్ అంటాం.
అందులో ఇరుక్కునే ప్రమాదం చాలా ఎక్కువ. ఇక నాలుగోది ఫైనల్ సిగ్నల్, రివర్సల్. మార్కెట్ ఒక కీ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకొచ్చినప్పుడు సడన్గా వాల్యూమ్లో ఒక పెద్ద స్పైక్, అంటే ఒక భారీ పెరుగుదల కనిపించిందనుకోండి, అది చాలా పెద్ద మార్పుకి సంకేతం. దీని అర్థమేంటంటే ఆ ట్రెండ్లో ఉన్నవాళ్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు, లేదా కొత్త పెద్ద ప్లేయర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎంటర్ అవుతున్నారు. ఇది ట్రెండ్ రివర్స్ అవ్వబోతోందని మనకు ఇచ్చే ఒక ఎర్లీ వార్నింగ్ లాంటిది. ఈ 4 సిగ్నల్స్ని కలిపి చూస్తే వాల్యూమ్ మనల్ని ట్రేడింగ్లో చేసే ఒక చాలా కాస్ట్లీ మిస్టేక్ నుంచి ఎలా కాపాడుతుందో అర్థమవుతుంది. ఆ మిస్టేక్ ఏంటంటే ఫేక్ మూవ్స్లో, అంటే నకిలీ కదలికలలో ఇరుక్కుపోవడం. కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టిన వాళ్లకు నంబర్ 1 ట్రాప్ ఏదైనా ఉందంటే అది ఈ ఫేక్ బ్రేకౌట్లో చిక్కుకోవడమే. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఒక స్టాక్ బ్రేకౌట్ ఇస్తోందని ఎంతో ఎగ్జైట్మెంట్తో కొంటాం, కానీ కొన్న కాసేపటికే అది రివర్స్ అయి మనల్ని లాసెస్లోకి నెట్టేస్తుంది. చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. కానీ ఈ ట్రాప్ని వాల్యూమ్ అనాలిసిస్తో బ్రేక్ చేయొచ్చు. సో రియల్ బ్రేకౌట్కి ఫేక్ బ్రేకౌట్కి తేడా ఏంటి? రెండింట్లోనూ ప్రైస్ ఒక కీ లెవెల్ని దాటుతుంది, చూడ్టానికి ఒకేలా ఉంటాయి. కానీ ఒకే ఒక్క తేడా, అదే వాల్యూమ్. నిజమైన బ్రేకౌట్లో వాల్యూమ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆ మూవ్కి మార్కెట్ ఫుల్ సపోర్ట్ ఇస్తోందని అది క్లియర్గా చెప్తుంది. అదే ఫేక్ బ్రేకౌట్లో వాల్యూమ్ సైలెంట్గా ఉంటుంది. అందుకే అంటారు, ప్రైస్ అబద్ధం చెప్పొచ్చు, కానీ వాల్యూమ్ చాలా అరుదుగా అబద్ధం చెప్తుంది. ఇక్కడే స్మార్ట్ ట్రేడర్స్కి మిగతా వాళ్లకి తేడా వస్తుంది. స్మార్ట్ ట్రేడర్స్ కేవలం ప్రైస్ని చూసి ట్రేడ్ చెయ్యరు. వాళ్ళు ఆ ప్రైస్ మూవ్ని కన్ఫర్మ్ చేయడానికి వాల్యూమ్ కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు ట్రేడ్ చేసేది ప్రైస్ని మాత్రమే కాదు, ఆ ప్రైస్ వెనుక ఉన్న క్రౌడ్ యొక్క కాన్ఫిడెన్స్ని కూడా ట్రేడ్ చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. కాబట్టి నెక్స్ట్ టైం చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించండి. చార్ట్లో ప్రైస్ కనిపిస్తోంది సరే, కానీ ఆ ప్రైస్ వెనుక ఉన్న జనసమూహాన్ని, ఆ క్రౌడ్ని చూడగలుగుతున్నారా? వాల్యూమ్ని అర్థం చేసుకోవడమంటే ఆ జనాన్ని చూడటం నేర్చుకోవడమే. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.